వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా డోర్ నాక్ చేయకుండా వెళ్ళడం ఎంత తప్పో ప్రాపర్గా వార్మప్ చేయకుండా వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా అంతే తప్పు. హలో అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. దిస్ ఈస్ ఎపిసోడ్ నెంబర్ 4. లేడీస్ ఇంట్లోనే వండుకొని ప్రాపర్గా వెయిట్ లాస్ ఎలా చేయాలి అనే దాంట్లో ఈరోజు డే 1 ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, అది ప్రాపర్గా ఎలా చేయాలి, దాంట్లో ఏం రాంగ్స్ ఉంటుందని కంప్లీట్గా ఈ వీడియోలో చూస్తాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. డే 1 వర్కౌట్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ వార్మప్ చేయాలి. వార్మప్లో ఉండే వేరియేషన్స్ అన్ని చేసి చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు చేయండి. వార్మప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా చేయండి. మీ లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని మీ హ్యాండ్స్ని ఫ్రీగా పైకి వెనక్కి వెళ్ళాలి. చూడండి, లైక్ దిస్. వెనక్కి వెళ్ళి ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి. ఇది చేసేటప్పుడు కౌంట్ చేసుకోండి. 1, చూడండి, లైక్ దిస్. 1, 2, అలాగా 20 చేయాలి. 20 చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అలాగే మీరు 3 రౌండ్స్ చేయాలి. 20, 3 రౌండ్స్. సెకండ్ ఎక్సర్సైజ్, మీ ఫింగర్స్ షోల్డర్ పైన పెట్టుకొని ఫార్వర్డ్ ట్విస్ట్ చేయండి, లైక్ దిస్. 1, 2, చూడండి సైడ్ నుంచి 4, 5, ఇలాగ 3 రౌండ్స్. 20, 3 రౌండ్స్ అయిన తర్వాత బ్యాక్వర్డ్స్ సేమ్ ఎక్సర్సైజ్ రివర్స్ ట్విస్ట్ చేయాలి, లైక్ దిస్. 1, 2, 3. ఇది అయిన తర్వాత ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి కరెక్ట్గా మీ చెస్ట్ లెవెల్ పెట్టుకోండి, వెనక్కి పుల్ చేయండి, లైక్ దిస్. 1, 2, లైక్ దిస్. ఇచ్చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చేయకుండా బ్యాక్ స్టిఫ్గా పెట్టుకొని ఇలా చేయండి. ఇది ఒక 3 రౌండ్స్ అయిన తర్వాత కాళ్ళు మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పట్టుకొని చేతులు తల వెనకాల పెట్టి లైట్గా సైడ్ బెండ్ అవ్వండి. మీ వల్ల ఎంత అయితే అంత, ఎక్కువ ప్రెషర్ లేకుండా ఫస్ట్ రిలాక్స్డ్గా 1, 1. ఇది చేసేటప్పుడు ఇలా చూడండి, లోయర్ బాడీని ఇలా చేయకూడదు అనమాట. ఇది రాంగ్. ఇది ఇలా చేయకూడదు. లోయర్ బాడీ స్టిఫ్గా పెట్టుకొని సైడ్ నుంచి పక్కకు బెండ్ అవ్వండి. 1, 1, 2, 2, అలాగా 20 into 3. ఇది అయిన తర్వాత బటర్ఫ్లైస్. మీ హ్యాండ్స్ వెనక్ సైడ్ చూడండి ఇలా లాక్ చేసుకొని డూ ఇట్ లైక్ దిస్. ఎల్బోస్ని బ్యాక్ ఫ్రంట్, బ్యాక్ ఫ్రంట్. 1, 2, 3, 4. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ మీ షోల్డర్ లెవెల్ పట్టుకొని సైడ్ నుంచి చూపిస్తాను చూడండి, ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యేటప్పుడు లైట్గా నీని బెండ్ చేసి డౌన్ అండ్ అప్. తర్వాత రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, లైక్ 1, 1, 1, 2, 2, 2. ఇది 20 into 3 రౌండ్స్ చేయండి. ఇది అయిన తర్వాత మీ లెగ్స్ దూరం పెట్టుకోండి. ఇలాగా మీ షోల్డర్ నుంచి మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత దూరం పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి వంగి ఫస్ట్ టోస్ టచ్ చేయండి, తర్వాత ముందర, తర్వాత లోపల, తర్వాత స్టాండప్. ఇదంతా చేరితే 1, తర్వాత 2, 2, 2, 2, 3, 3, 3, లైక్ దట్ 3 రౌండ్స్. ఇదైన తర్వాత కాళ్ళు ఇలాగే దూరం పెట్టుకుని హ్యాండ్స్ ఇలా చేసి బెండ్ అయ్యి సైడ్ ట్విస్ట్, లైక్ దిస్. 1, 1, 2, 2, 3, 3. ఇది 3 రౌండ్స్ చేయండి. ఇది అయినాక ఎల్బో స్ట్రెచ్. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చూడండి పైకి వచ్చేలాగా పట్టుకొని ఒక చేత స్ట్రెచ్ చేసి ఎల్బోస్ని స్ట్రైట్ చేయండి. ఇలాగ టైట్ చేసి హోల్డ్ ఫర్ 10 to 15 seconds. అండ్ అగైన్ హ్యాండ్స్ని మళ్ళీ రివర్స్ చేసి అలాగా అయిన తర్వాత హ్యాండ్ చేంజ్. కిందికి ఒకసారి హోల్డ్ ఫర్ 10 seconds, బ్యాక్ ఒకసారి హోల్డ్ ఫర్ 10 seconds. షోల్డర్ రొటేటెడ్. చూడండి హ్యాండ్స్ ఇలా పట్టుకొని పైకి కిందికి, పైకి కిందికి, ఇలాగ సైడ్ నుంచి చూసారా, లైక్ దిస్. ఇలా చేయండి. ఇదైన తర్వాత హ్యాండ్స్ ఇలా పట్టుకొని సైడ్కి ఏదో లాగినట్టుగా షోల్డర్ ఫ్రీ అవుతుంది, ఇలా చేయండి. నెక్స్ట్ మీ లెగ్స్ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పెట్టుకొని సైడ్ ట్విస్ట్. 1, 1, 2, 2, 3, 3. దీంతో అప్పర్ బాడీ వార్మప్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా లోయర్ బాడీ వార్మప్ ఉంది. ఇంత వార్మప్ చేసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి నెక్స్ట్ లోయర్ బాడీ వార్మప్ చేయాలా వద్దా అని. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు చూపించే వార్మప్ రేపటికి డే 2కి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నేను చూపించేస్తాను, చూసుకోండి. లెగ్స్ దూరం పెట్టుకొని ఒక టోస్ని సైడ్ ట్విస్ట్ చేయాలి. ఈ నీ ఫుల్ స్టిఫ్ ఉండాలి. బ్యాక్ ఇలా స్టిఫ్ పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. 1, 2, ఈ సైడ్ 20 అయిన తర్వాత ఈ లెగ్ 20. ట్విస్ట్ యువర్ బాడీ లైక్ దిస్. 1, 2, ఇలాగా 20, 3 రౌండ్స్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్స్ మీ షోల్డర్ కంటే కొంచెం లోపల పెట్టుకొని హ్యాండ్స్ పూర్తి పైకి లేపి కిందికి వంగి లెగ్స్ని హోల్డ్ చేసి దాన్ని వదలకుండా స్క్వాట్ కొట్టాలి, లైక్ దిస్. మళ్ళీ చేయి వదలకుండా బ్యాక్ వచ్చి అప్ చేయండి. 1, హోల్డ్, డౌన్ అండ్ అప్.
ఇది చేసేటప్పుడు మీకు చాలా మందికి టఫ్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయండి, మీ వల్ల ఎంతైతే అంత బెండ్ అయ్యి ఎంతైతే అంత కూర్చొని నిదానంగా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ చేస్తూ ఇది ఈజీ అయిపోతుంది. ఈ వార్మప్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 5 to 10 మినిట్స్లో వార్మప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెయిట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు డే 1 మీ వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్తో టోటల్ 3 వేరియేషన్స్ ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. షోల్డర్కి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రెస్. నా చేతిలో 2 డంబులు ఉన్నాయి. మీ దగ్గర డంబుల్ లేకుంటే వాటర్ బాటిల్ కానీ ఏదన్నా ఒక వెయిట్స్ లాంటిది అరేంజ్ చేసుకొని ఇలా మీ చెవులు ఉన్నాయి కదా, దాని లెవెల్కి ఇలా పెట్టుకోవాలి. ఇది దగ్గరికి ఉండకూడదు, ఇలా దూరం ఉండకూడదు. ప్రాపర్గా ఇలా ఉండి పైకి వెళ్ళేటప్పుడు పుష్ ఇట్ లైక్ దట్, స్లోలీ డౌన్. సైడ్ నుంచి చూడండి. ఇచ్చేసేటప్పుడు ఇలా పోకూడదు, ముందుకు వెళ్ళకూడదు, స్ట్రైట్ వెళ్ళాలి. చూడండి, వెనక్కి వెళ్ళకూడదు, జస్ట్ స్ట్రైట్. మీ షోల్డర్ లెవెల్కి డెల్టాస్కి ప్రెస్ చేస్తూ వెళ్ళాలి లైక్ దిస్. 1 2. ఒకవేళ మీకేమన్నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇలా ఒక బెంచ్లోనో చైర్లోనో కూర్చొని చేస్తే సేఫ్. ఇది కూడా అంతే. కూర్చున్నప్పుడు బ్యాక్ స్టిఫ్గా పెట్టుకోవాలి, ఇలా లూజ్ లేకుండా బ్యాక్ స్టిఫ్గా పెట్టుకొని లెగ్స్ కొంచెం దూరం పెట్టండి, మీకు బ్యాలెన్స్ దొరుకుతుంది. తర్వాత పుష్ ఇట్ లైక్ దట్. 1 2. ఫస్ట్ వేరియేషన్ ఈస్ డంబల్ ప్రెస్. ఇది వచ్చేసి టోటల్ 3 రౌండ్స్ చేయండి. ఫస్ట్ రౌండ్కి 15 రెప్స్, తర్వాత 12 రెప్స్, తర్వాత 10 రెప్స్. మాక్సిమం 15 రెప్స్ చేసేకి ట్రై చేయండి. షోల్డర్కి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ డంబల్ లాటరల్. ఇది చేసేటప్పుడు డంబల్ మీ కాళ్ళ పక్కలో నుంచి సైడ్కి రైజ్ అవ్వాలి లైక్ దిస్. 1 డౌన్. దీంట్లో ఏం రాంగ్ చేయకూడదు అంటే, ఇది ఎత్తేటప్పుడు డంబల్ ఇలా పోకూడదు, డంబల్ పైకి వెళ్ళకూడదు. డంబల్ కంటే మీ ఎల్బోస్ అప్ ఉండాలి. ఇలా చేసినప్పుడు మీ డెల్టాస్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇంకోసారి చూసుకోండి. డంబల్ మీ కాళ్ళ పక్కలో నుంచి త్రూ ఎల్బోస్ లిఫ్ట్ చేయాలి లైక్ దిస్. 1 2. ఇది చేసినప్పుడు ఓవర్ ఇలా చేస్తూ ఉంటారు, ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. బాడీ స్టిఫ్గా పెట్టి డూ ఇట్ ప్రాపర్లీ. స్లోలీ డౌన్, ఎల్బోస్ అప్. దిస్ ఈజ్ ఆల్సో 3 రౌండ్స్. ఈరోజు డే 1 షోల్డర్ ఎక్సర్సైజ్లో లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబల్ షాట్స్. దీనికి డంబల్ క్లీన్గా కిందికి హ్యాంగ్ చేసి పైకి పుల్ చేసేటప్పుడు మీ షోల్డర్ని బ్యాక్ ఇలా స్వీజ్ చేయండి. దీని వెనకాల ఈ ట్రాప్స్ 2 టచ్ అవ్వాలి లైక్ దిస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైక్ దట్ చేసిన తర్వాత తల వంచి పుల్ ఇట్ లైక్ దట్. 1 2. ఇవి చేసేటప్పుడు చూడండి, ఇలా చేయకూడదు, ఇది రాంగ్. ఇది ఎల్బో స్ట్రైట్గా పెట్టేసి తల వంచి డూ ఇట్ లైక్ దిస్. 1 2 3. దిస్ ఈజ్ ఆల్సో 3 రౌండ్స్. డే 1లో వార్మప్ అయిన తర్వాత వెయిట్ సెషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు యాబ్స్ చేయాలి. మీరు వెయిట్స్ చేసేటప్పుడు ప్రాపర్గా ఫామ్ రాకపోవచ్చు, డోంట్ వరీ. మీరు ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుంది. అంతవరకు కంఫర్టబుల్ వెయిట్స్తో చేస్తే మంచిది. ఇప్పుడు యాబ్స్ వర్కౌట్ చూస్తాం. మీరు యాబ్స్కి వేరే వేరియేషన్స్ చూసింటారు, అవంతా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మనం స్టార్టింగ్లోనే చేస్తే బాడీ రియాక్ట్ అవ్వకపోవచ్చు. అందుకే ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పర్ యాబ్స్ వేరియేషన్ వచ్చేసి క్రంచెస్ అంటారు. దీన్ని ట్రెడిషనల్ క్రంచెస్ అంటారు. దీనికి మీరు ఇలాగ స్ట్రైట్గా పడుకొని మీ కాళ్ళు ఎత్తి పైన ఇలా పెట్టుకోండి. మీ నడుము క్లీన్గా ఫ్లోర్ సెటిల్ అవుతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. 1. ఇది చేసినప్పుడు చూడండి, రాంగ్ ఎలాగంటే ఎలాగంటే ఇలా చేయకుండా స్లోలీ మీ యాప్స్ని యూస్ చేస్తూ స్వీజ్. ఇంతే. మళ్ళీ 1 2 3 ఇలా చేయండి. దీన్ని ఒక్కొక్క రౌండ్కి వచ్చేసి 25 టార్గెట్ చేయండి. మీ వల్ల ఎంత అయితే అంత 3 రౌండ్స్ చేసి యాప్స్ ఫినిష్ చేయండి. లాస్ట్ పార్ట్ వచ్చేసి కార్డియోకి చాలా ఎక్విప్మెంట్స్ కావాలనుకుంటారు. అదేమీ అవసరం లేదు. మీరు ఇంట్లోనే చేయడం వల్ల బాడీని యూస్ చేసి చేయొచ్చు. కార్డియోలో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి జంపింగ్ జాక్స్. ఒక 10 to 15 మినిట్స్ చేయండి. ఫస్ట్ గ్రాడ్యువల్గా స్లోలీ ఇంక్రీజ్ చేస్తూ చేయండి. సెకండ్ వేరియేషన్ హై నీస్. ఇది కొంచెం టఫ్ అవ్వచ్చు మీకు స్టార్టింగ్లో చేసేటప్పుడు, అప్పుడు ఇటువంటి స్లోగా చేయండి. జంపింగ్ జాక్స్లో కూడా అంతే, ఇలా ప్రాపర్గా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. డే 1 ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయింది. డే 1లో మనం వార్మప్ చేసి షోల్డర్ వర్కౌట్ చేసి యాబ్స్ వెనక కార్డియో చేసాము. మీరు పట్టు వదలకుండా రెగ్యులర్గా చేస్తే గ్యారంటీగా హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతుంది. దానికి నేను గ్యారంటీ. ఇది డే 1 కదా. రేపు డే 2 వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను. ఈ వీడియో ఏమనిపించింది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు నమస్తే.